రాత్రికాల ప్రార్థన. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. గతించిపోయినటువంటి ఉదయ కాలమంతను కూడా ప్రభువా మీరు కాపాడారు, భద్రపరిచారు, కృపా సహాయం అనుగ్రహించారు. నాయనా, ఈ రాత్రిన మరొకసారి ఈ విధంగా కుటుంబంతో కలిసి ఈ ప్రార్థనలు ఏకీభవించుకునే అవకాశం అనుగ్రహించారు. సజీవ లెక్కల్లో నిలబెట్టారు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ రోజున మా ప్రయాణాలను దీవించారు నాయన, మా పనులను దీవించారు ప్రభువా. మా ప్రయత్నాలలో మీరు తోడై ఉన్నారు తండ్రి. మేము ఎక్కడ కూడా తొట్టిల్లిపోకుండా, ఏ పాపంలో పడిపోకుండా జ్ఞానం ఇచ్చి అయ్యా మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడదను అని అయ్యా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ లోకములోకి ఎన్నో ఉపద్రవాలు రావచ్చు, ఎన్నో పరిస్థితులు అల్లకల్లోలంగా మారుతూ ఉండొచ్చు, అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటుండొచ్చు. కానీ అవేవి మమ్మల్ని ముట్టకుండా, అవేవి మమ్మల్ని తాకకుండా ఆ శోధన కాలములో నుండి మీరు మమ్మల్ని కాపాడుతారని వాగ్దానం చేస్తున్నారు నాయనా. ఒకవేళ మనుషులను చూసి, వారి పరిస్థితులను చూసి బిడ్డలు భయపడుతుంటే భయం లేకుండా ఈ వాగ్దానాన్ని స్వీకరించి వారు జీవించే సహాయము దయచేయండి నాయన. ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయము వారికి అనుగ్రహించండి. వారు అనుకున్న కార్యాలు, వారి తలంపులు, వారి ప్రణాళికలు అన్నిటినీ కూడా నెరవేర్చండి తండ్రి. అయా, అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటుండగా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ అనారోగ్యం ఉన్నా, ఎటువంటి అవయవములో బలహీనత ఉన్నా, ఎటువంటి భయంకరమైనటువంటి ఆయా డిసీజెస్ వారు కలిగి ఉన్న సంపూర్ణమైన విడుదల, స్వస్థత వారికి దయచేయండి నాయన. మీకు సాధ్యము కానిది ఏది లేదు ప్రభువా. అయా, వారికి స్వస్థత దయచేయండి. ఐసీయూలలో, ఆపరేషన్స్లో ఉన్నారేమో, వారిని బ్రతికించండి తండ్రి. అంధకార క్రియల చేత పీడించబడుతుండగా అంధకార క్రియలను లయపరచండి. యేసు నామంలో వాటిని అయా వారి నుంచి తొలగించండి ప్రభువా. అదేవిధంగా డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి నాయన. డిప్రెషన్ ఎవ్వరు కూడా కలిగి లేకుండా కృప చూపించండి నాయన. గర్భఫలం లేని వారిని దర్శించండి, వారి గర్భాన్ని ముట్టండి, వారికి ఉన్న అవమాన భారమును తొలగించండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు కుటుంబాల్లో నెమ్మది లేని స్థితిలో ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించండి ప్రభువా. సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి తండ్రి. గొడవలు, మనస్పర్ధలు అన్నీ తొలగించండి. డైవర్స్ వరకు వెళ్ళిన ప్రతి కేసు కూడా మరలా కొట్టివేయబడి వారందరూ కలిసి ఉండే కృప దయచేయండి నాయన. అయ్యా, యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడ్డానికి కృప దయచేయండి. వాక్య జ్ఞానము కలిగి వారు ఎదగడానికి సహాయము దయచేయండి. ఈ లోకంలోని పాపంలో, ఈ లోకంలోని ఆకర్షణలలో యవన ప్రాయంలో వారు పడిపోకుండా సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా చిన్న బిడ్డలు, వృద్ధులు మీ కాపుదలతో వారిని నింపండి తండ్రి. రక్త సంబంధికుల మధ్య ఎన్నో గొడవలు, వాటి నుంచి కూడా విడిపించండి తండ్రి. అప్పులు కలిగి ఉన్నారు, అప్పుల నుంచి విడుదల దయచేయండి అయ్యా. అయ్యా, వారు చేస్తున్న ఆ కష్టార్జితం వృధా అయిపోకుండా ప్రతి రూపాయి కూడా మిగలడానికి సహాయం దయచేయండి. అప్పు నుంచి విడిపించండి. ఆయా కుటుంబంలో లేమిని తొలగించండి తండ్రి. ఆయన వివిధ దేశాల్లో ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చదువులు అయ్యా వారందరూ కొనసాగిస్తూ ఉండగా వారందరికీ క్షేమాన్ని దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. అయ్యా, విదేశాలు వెళ్ళేటకు ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రయత్నాలను సఫలపరచండి నాయన. వీసా, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ విషయంలో, వారి ప్రయాణాల విషయంలో
మీరు తోడై ఉండండి ప్రభువా. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాము అయ్యా. ఎవరైతే నైట్ డ్యూటీల్లో నైట్ ట్రావెలింగ్లో ఉన్నారో వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయండి నాయన. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా అయ్యా. అదేవిధంగా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా మీ సహాయమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి అయ్యా. ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా వారు అనుకున్న ఆ జాబ్ పొందుకునే కృప దయచేయండి అయ్యా. వివాహముల విషయంలో కూడా బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ చిత్తం ఏమిటో వారికి బహిర్గతము చేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా గృహాలు లేని బిడ్డలు ఉన్నారు, వారికి గృహాలు దయచేయండి తండ్రి నాయన. మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి అయా. దేశ సైనికులు బార్డర్స్ లో ఉంటూ ఉండగా వారికి కాపుదల దయచేయండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి ప్రభువా అయినా. మేము మీ కృపను బట్టి సేద తీరబోతున్నాం ప్రభువా. కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. ఎవ్వరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎటువంటి కలవరం, భయం ఈ రాత్రిన వారికి కలగకుండా అయా. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఏ ఇబ్బందులు వారు ఎదుర్కొనకుండా నీ యొక్క దేవదూతల కంచె ప్రతి గృహము చుట్టూ దయచేయమని అయా. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలా సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.